వాళ్ళకి అట్లా డైరెక్ట్ చెప్పేస్తే ఆ ఏజ్ 6 years వరకు వాళ్ళ మైండ్ బాగుంటుందేమో, కానీ తర్వాత పెద్ద పెద్ద చదువుకునేటప్పుడు వాళ్ళ మైండ్ అంత గ్రాప్స్ చేయలేదు. శాస్త్రీయ పరిజ్ఞానాలు కానీ పెద్ద పెద్ద థియరీస్ కానీ వాళ్ళు డిగ్రీలో ఇంటర్లో చదువుకునేటప్పుడు మైండ్ అంతా షార్ప్గా ఉండదు. మనం బేసిక్ ఫౌండేషన్ 6 స్టెప్ బై స్టెప్ నేర్చుకోవడం వల్ల తర్వాత జరిగే ఇవన్నీ కూడా ఎక్కువ యూజ్ అవుతాయి. ఇప్పుడు చెప్పేది ఈ ఫౌండేషన్ డిగ్రీ ఇంటర్ అక్కడి వరకు మీకు ఉంటాయి. మీ పిల్లలు ఐఐటీలో ఎన్ఐటీలో చదువుకోవాలని ఆశలు ఉంటే ఫస్ట్ అంగన్వాడీకి పంపించండి, వాళ్ళే సీట్లు పట్టుకుంటారు ఐఐటీలో ఎన్ఐటీలో. ఓకే, థ్యాంక్ యూ. సిడిపిఓ మేడం గారు వచ్చారు, వేదిక మీదకి రావాలని కోరుతున్నాం. అందరికీ నమస్తే అమ్మ. నా పేరు శారద, నేను ఇక్కడ సిడిపిఓగా పనిచేస్తున్నాను. అంటే నా పరిధిలో 6 మండలాలు ఉంటాయి, తర్వాత మున్సిపాలిటీ కూడా నా పరిధిలోనే ఉంటుంది. ఇక్కడ మనం కళాజాత ప్రోగ్రాం చేస్తున్నాము. అందులో భాగంగా మీకు అన్నీ చాలా విషయాలు చెప్పుంటారు, మీరు అందరూ విన్నారనుకుంటున్నాను. మేము చెప్పాల్సింది ఏం లేదు, ఇప్పుడు మీరే చెప్పాలి. అసలు ఇక్కడ విన్నది అర్థమై ఉంటే అసలు మనం ఏం చేయాలి ఇప్పటి నుంచి. మేము అంటే మండల్ లెవెల్లో ఒక్కొక్క యాక్టివిటీ చేస్తున్నాం. మున్సిపల్లో వచ్చేసి ఇది 2వ 1వ ఫస్ట్ ప్రోగ్రామ్ ఇక్కడే స్టార్ట్ చేయడం జరిగింది. రేపు ఎల్లుండి కూడా ఇంకా మళ్ళీ లోకల్లో ఉన్నాయి. కాబట్టి దయచేసి ఎవరన్నా విన్న వాళ్ళు, నేను వినలేదు కాబట్టి మీకు చెప్పిన విషయాలు ఎంతవరకు అర్థమైనాయి అనేది ఒక్కసారి చెప్తే, నేను మాట్లాడాల్సింది ఏం లేదు, మీరు చెప్తే నేను వినాలని చూస్తున్నా. అందరూ చదువుకున్న తల్లులే ఉంటారు ఇక్కడ, మీ పిల్లలను స్కూల్కి పంపిస్తున్నారు కాబట్టి ఎవరైనా ఒక మదర్ వచ్చేసి మాట్లాడితే బాగుంటుంది. ఇక్కడ విన్న తరువాత మీకు ఏమనిపించింది, మీరు అంగన్వాడీ సెంటర్ని ఎలా ఉపయోగించుకోవాలనుకుంటున్నారు, అసలు బ్రెయిన్ డెవలప్మెంట్ ఎలా జరుగుతుంది పిల్లలకు, పుట్టినప్పటి నుంచి మొదలుకుంటే 2 సంవత్సరాల వరకు డెవలప్మెంట్ అనేది చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. తర్వాత 2 నుంచి 5 సంవత్సరాల వరకు చెందినంత అభివృద్ధి జీవితంలో ఎప్పుడు కూడా జరగదు. 80% ఇప్పుడు జరిగితే 20% మాత్రమే 6 సంవత్సరాల తర్వాత వాడు జీవితాంతం జరుగుతుంది. కాబట్టి ఆ ఒక్క మాటను మీరు అర్థం చేసుకుంటే ఇక్కడ వినయాన్ని మీకు అర్థమవుతాయి. కాబట్టి మనకు అంగన్వాడీ సెంటర్లో ఇచ్చే సర్వీసెస్ అన్నీ చెప్పారు. అంగన్వాడీ సెంటర్లో జరిగేదంతా కూడా ఆటపాటలతోనే వాళ్ళ మెదడును అభివృద్ధి చెందడం జరుగుతూ ఉంటుంది. అభివృద్ధి చేస్తూ ఉంటారు అంగన్వాడీ టీచర్లు, చాలా పర్ఫెక్ట్ ట్రైనర్స్ అంగన్వాడీ టీచర్స్. అంగన్వాడీ టీచర్స్ ట్రైనింగ్ అయినంత ఎక్కడ కూడా ఏ ప్రైవేట్ స్కూల్లో టీచర్లు కూడా ట్రైనింగ్ అనేది ఉండదు వాళ్ళకు. మీరు నమ్మినా నమ్మకపోయినా అది మీ ఇష్టం, మీకోసమే ఈ కార్యక్రమాలు చేస్తున్నాం. మీరు పంపించినా పంపించకపోయినా అంగన్వాడీ టీచర్లకు నష్టం జరగదు, మాకు నష్టం జరగదు. జరిగేదంతా కూడా మీ పిల్లల అభివృద్ధికి ఆటంకాలు చాలా ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి మీకోసం ఈ కార్యక్రమాలు చేస్తున్నాం, మీరు ఉపయోగించుకుంటే మీరు బాగుపడతారు. ఆ గవర్నమెంట్ మీకు మంచి సర్వీసెస్ ఇవ్వమని మమ్మల్ని పంపించిన తర్వాత కూడా మీరు ఉపయోగించుకోకపోతే నష్టపోయేది మీరు. కాబట్టి మీరు ఏమి విన్నారనేది ఎవరైనా ఒకరు వచ్చి మాట్లాడితే నేను సంతోషపడతాను. పిల్లల అభివృద్ధి అనేది ఏ విధంగా జరుగుతుంది, ఆట మాట కథ, తర్వాత సృజనాత్మకత, అంటే పిల్లల్లో ఎలా అభివృద్ధి బయటకు తీయాలా, వాళ్ళ యొక్క అంటే స్కిల్ డెవలప్మెంట్ని ఏ విధంగా బయటకు తీయాలా. మట్టితో ఆటలాడిస్తారు, తర్వాత దూదితో ఆటలాడిస్తారు, మెత్తడిదేంటి గట్టిదేంటి అని అక్కడే నేర్పించడం జరుగుతూ ఉంటుంది. తర్వాత క్రియేటివిటీ, తర్వాత సైన్స్ ఎక్స్పీరియన్స్, సైన్స్ను ఏ విధంగా నేర్చుకోవచ్చు అనేది ఇక్కడే బీజం పడుతుంది మీ పిల్లల మెదడులో. అలాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ మీకు తెలియదు, అంగన్వాడీ సెంటర్లో చాలా సూక్ష్మంగా తయారై చాలా డెవలప్మెంట్ అనేది వాళ్ళ ఫ్యూచర్లో చాలా చాలా అభివృద్ధి అనేది ఇక్కడే బేస్మెంట్. ఒక ఇంటికి బేస్మెంట్ పునాది ఏ విధంగా ఉంటుందో అలాగే మీ పిల్లల యొక్క పునాది ఇక్కడ పడుతుంది. ఈ పునాది ఎంత స్ట్రాంగ్ ఉంటే మీ పిల్లవాడి భవిష్యత్తు అంత స్ట్రాంగ్ ఉంటుంది. మీరు ఏ విధంగా అయితే మీ పిల్లలు కోరుకుంటున్నారో, ఒక ఐఏఎస్ ఆఫీసరే కావచ్చు, ఒక ఐపీఎస్ ఆఫీసరే కావచ్చు, ఒక టీచరే కావచ్చు, పోలీస్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, డాక్టరే కావచ్చు, పొలిటీషియన్ కావచ్చు, మీరు ఏదైతే కోరుకుంటున్నారో, మీ పిల్లలను ఎలా చూడాలనుకుంటున్నారో, మీరు కోరుకున్నట్లు తయారు కావాలంటే అంగన్వాడీ సెంటర్ మాత్రమే మీకు ఒక పునాది అనేది ఇక్కడ పడుతుంది.
కాబట్టి మీరందరూ కూడా అంగన్వాడీ సెంటర్లను ఉపయోగించుకోవడానికి ముందుకు వచ్చిన వాళ్ళు దయచేసి, నేను ఇంతసేపు మధ్యలో మీకు టైం ఇస్తూ మాట్లాడుతున్నా, నేను మాట్లాడడం ముఖ్యం కాదు ఇక్కడ. వెరీ గుడ్, ఒక తల్లి వస్తుంది, వారికి గట్టిగా చప్పట్లు కొట్టండి. వెరీ గుడ్ అమ్మా. చదువుకున్న తల్లులకు బాగా అర్థమవుతుంది ఈ విషయాలు, కాబట్టి మీరందరూ కూడా నేర్చుకోండి.